హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్. ఈరోజు నేను మీకు మేథీ చమన్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ రెడీగా పెట్టాను, చూద్దాం రండి. ఆనియన్స్ అండి, ఉల్లిపాయలు నేను 2 కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టొమాటో 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజ్వి. ఇంకా జీడిపప్పు, ఇవేమో గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి సపరేట్గా పెట్టేసుకొని వాటిని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీరా, ఇంకా ఆవాలు. తర్వాత మిగిలిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పన్నీర్, మెంతికూర అండ్ ఆయిల్ అండి. ఫస్ట్ నేను మీకు మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. దానికి నేను ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ఇవన్నీ వేసుకోవాలండి. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గసగసాలు, జీడిపప్పు అండ్ టొమాటో ఇవన్నీ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్ వేసానండి, వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మీకు ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను నేను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే అది మనకి పచ్చివాసన పోవాలి కాబట్టి కొంచెంసేపు వేయించాలి. ఇప్పుడు మనం గసగసాలు యాడ్ చేసుకోవాలండి. గసగసాలు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. గసగసాలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఆ తర్వాత మనం ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను టొమాటో యాడ్ చేసుకుంటాను. నేను టొమాటో యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఈ టొమాటో పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించాలండి, కొంచెం టైం పడుతుంది. మూత పెట్టి మగ్గనివ్వండి. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిస్తే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వేరే బాండీ పెట్టి నేను అందులో ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం జీరా వేద్దామండి అండ్ కొంచెం ఆవాలు. ఈ 2 స్ప్లిట్ అవుతున్నాయి కదా, చిట్పట్ అంటున్నాయి కదా. అలా అన్న తర్వాత ఇప్పుడు మనం మెంతికూర వేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర. మెంతికూర ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి మనం. ఇది ఫ్రెష్ మేతి అండి. ఫ్రెష్ మేతి దొరకని వాళ్ళు డ్రై మేతి పౌడర్ ఉంటుంది, డ్రై మేతి, సూకా మేతి అంటారు. అది కసూరి మేతి అండి, దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొంచెం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనం కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు కొంచెమే వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే టేస్ట్ బాగోదు కదా, కావాలంటే తగ్గితే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారం జస్ట్ కలర్ కోసం అంతేనండి. అండ్ గరం మసాలా పౌడర్ అండి, కొంచెమే వేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసము. అండ్ కొంచెం ధనియాల పొడి ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి ఫ్రై చేయాలండి బాగా.
కొంచెం ఫ్రై అయింది, పచ్చివాసన ఉండదు అనిపించిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అండి, ఇలా ఉంటుంది మసాలా గ్రైండ్ చేసిన తర్వాత. దీన్ని మనం అందులో యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మేతి ఫ్రై అయిపోయిందండి. దీనిలో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేద్దాం. ఇలా నేను వాటర్ పోసుకున్నానండి. దీనిలో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా లూజ్గా ఉండాలండి. వాటర్ కొంచెం వాటరీగా, మరీ వాటరీగా కూడా కాదు, కొంచెం వాటరీగా ఉండాలి కన్సిస్టెన్సీ. దీన్ని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దాము. దీనికి క్యాప్ పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకంటే బబుల్స్ వస్తూ ఉంటాయి, చిందుతాయి, మీద పడుతుంది, మళ్ళీ వేడిగా ఉంటుంది. సో క్యాప్ పెట్టుకొని ఆయిల్ ఊజ్ అయ్యే వరకు దీన్ని బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ వేసుకుంటే అంతే, మేథీ చమన్ రెడీ. సరే కదండి, మన గ్రేవీ ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం పన్నీర్ యాడ్ చేసుకుందాం. నేను ముందే పన్నీర్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి, తురుముకొని పెట్టుకున్నాను. ఈ చిన్న దాంట్లో తురిమానండి, దీనిలో తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. కావాలంటే డైరెక్ట్గా దానిలోనే గ్రేట్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఎంత పడుతుంది అని. చూసారు కదండి, పన్నీర్ యాడ్ చేసుకొని మిక్స్ చేశాను. ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇంకా పన్నీర్ యాడ్ చేయడం ఆపేసేయాలి. కొంచెం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోండి, మూత పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ పాటు దీన్ని మగ్గనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మేథీ చమన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో ఇలా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని రోటీతో కానీ, చపాతీతో కానీ, నాన్తో కానీ, దేంతో అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.